మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలో ఎమ్మెల్యే శ్రీకురం కనకయ్య పర్యటించారు. సహకార పరపతి సంఘ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. పలు గ్రామాల్లో బీటీ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. తర్వాత 66 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేశారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే శ్రీకురం కనకయ్య అన్నారు. ఇక జరగబోయే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు. మహిళా శక్తి కేంద్రమ్మ చీరలు పంపిణీ మొదలు ఇప్పుడే సోదరులు చెప్పేది. గౌరవ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రతి నియోజకవర్గం ఉన్నటువంటి ప్రతి మండలాలు కూడా మహిళా శక్తి కేంద్రమ్మ చీరలు ఇవ్వాలని చెప్పి ఒక లక్ష్యంతో ఒక్క నిమిషం సైలెన్స్ కూడా కదా, డిసిప్లిన్ ఉండాలి. మనందరి అభిమాన నాయకులు, మనందరి అన్న తమ్ముడు, మీ అందరి ద్వారా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ అన్న గారు ఆ రోజు చెప్పారు, మీకు ముందే మహిళలందరికీ కూడా సంక్షేమ పథకాలతో పాటు వారి కుటుంబ బాగోగులు కూడా చూడాలని చెప్పి ఆ ఉద్దేశంతో ఎవరైతే మహిళా సంఘాలలో ఉన్నారో వారందరికీ కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, బ్యాంకు ద్వారా వివిధ వ్యాపారాలు చేసుకోవాలి. బయట వ్యాపారం లేని వారు ఇంట్లో కూడా చిన్న చిన్న వ్యాపారం చేసుకోవాలి, చిరు వ్యాపారం అని చెప్పి ఆనాడు మాట ఇచ్చినటువంటి వ్యక్తి ఈనాడు మొన్ననే ఈరోజు రాత్రి మీ అందరు కూడా వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని చెప్పి ఒక మంచి ఆలోచన తీసుకున్నటువంటి రేవంత్ అన్న నాయకత్వంలో మీరందరూ ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని మహిళల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సాధించాం.